2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. హైదరాబాద్ ఎన్నికల్లో మనతో మాట్లాడడానికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడారు. సార్, బెంగాల్లో బీజేపీ గెలవడానికి ఎట్లాంటి వ్యూహాలు పన్నారు? బెంగాల్లో ప్రజలు ఏదైతే మార్పు కోరుకున్నారో, టీఎంసీ ప్రభుత్వం యొక్క అవినీతి, అరాచక పాలన, భయభ్రాంతులను చేసి వాళ్ళ చెప్పు చేతులు పెట్టుకోవడం, ఒక వర్గాన్ని మిగతా వర్గం ఉసిగల్పడం, చొరబాటుదారులను, వలసదారులను ఏ రకంగా ప్రోత్సహించారో దేశ ప్రజలు కోరుకున్నారు. ఈ తరహా రాజకీయాలు మంచిది కాదని చెప్పి ప్రజలు భావించారు. ఆ రకంగా ప్రజలు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ నరేంద్ర మోడీ గారి పట్ల నమ్మకంతో, విశ్వాసంతోనే ఇవాళ ప్రజలు బెంగాల్లో బీజేపీని మొదటిసారిగా గెలిపించారు. ఎక్కడైతే డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ ఏదైతే రాజకీయ పార్టీకి వారు ఇవాళైతే నాంది పలికారో, ఆ గడ్డ మీద ఇవాళ బీజేపీ కాషాయ జెండా ఎగరడం నిజంగా వారికి ఇవాళ నివాళులు అర్పించినట్టుగా, వారి ఆశయాల సాధన అనుగుణంగా మోదీ ప్రభుత్వం కేంద్రంలో ఏ రకంగా పనిచేస్తుందో బెంగాల్లో కూడా అదే తరహా పాలన కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడమే ఈ తీర్పు. అంటే బెంగాల్లో అమలు చేసిన వ్యూహాలని తెలంగాణలో కూడా అమలు చేసి అధికారంలో రావాలనుకుంటున్నారు. తప్పకుండా బెంగాల్లో ప్రజలు ఏ అవినీతిని పట్ల మార్పు కోరుకున్నారో తెలంగాణ ప్రజలు కూడా ఈ అరాచక పాలన, అవినీతి, దౌర్జన్యము, వేధింపులు, యువత, మహిళలు, రైతులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా అటకెక్కించి మోసం చేశారో ఆ మోసానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వారికి జవాబు చెప్తుంది. అందుకని మే 10వ తేదీ నాడు మోదీ గారు రాక వల్ల ప్రజలకు భరోసా కల్పిస్తాం, భరోసా పెరుగుతుంది. తెలంగాణ ప్రజలకు నిశ్చింతంగా ఉండి మీకు కూడా సమీప భవిష్యత్తులో మంచి రోజులు రాబోతున్నాయని భరోసా. 5 రాష్ట్రాల ఎన్నికలపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే ఎల్లెడ్ మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. అన్న, చెప్పండి, ఇప్పుడు బెంగాల్లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అసలు బెంగాల్ మోడల్ దాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తారా వచ్చే ఎన్నికలు? ఖచ్చితంగా బెంగాల్లో విజయడంగా మృగించి తెలంగాణ రాష్ట్రంలో కదం వేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ప్రాంత ప్రజానీకానికి దశాదిశ నిర్దేశించి ఈ ప్రాంత ప్రజానీకానికి రాబోయే రోజుల్లో నేనున్నాను భరోసా కల్పించడానికి వస్తూ ఉన్నారు. వారి భరోసా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు చేయబోతున్నాం. కేరళలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళిన ప్రదేశాల్లో చాలా మటుకు అసెంబ్లీ సీట్లు గెలిచాము, నేనే గెలిపించాను కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పుకుంటారు, రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. ఇప్పుడు వాళ్ళు అనేక అరాచకాలు చేసి అనేకమైనటువంటి మరి దొడ్డదారులు వెతుకొని కూడా అన్ని రాష్ట్రాల్లో ఓడిపోయి ఈరోజు వారికి ఏం అవకాశం లేక ఈరోజు మరి కేరళ గెలిచామని చెప్పుకుంటున్నారు కదా. కేరళలో కూడా భారతీయ జనతా పార్టీ పుంజుకున్నది. వచ్చే ఎన్నికల్లో కేరళలో కూడా మేము గెలవబోతాం. ఈరోజు ఇండియా కూటమికి డిఎంకేని ఓడించి ప్రజలు ఒక బుద్ధి చెప్పారు. మరి 3 రాష్ట్రాల్లో మరి భారతీయ జనతా పార్టీ విజయడంకం రోగించి మరి యావత్ ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించినందుకు వారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఎస్ఐఆర్లో 90 లక్షల ఓట్లు తొలగించారు, దాంట్లో భాగంగానే ఇప్పుడు బెంగాల్లో గెలిచారని చెప్పేసి కూడా మమతా బెనర్జీ ఆరోపిస్తుంది. అంటే రానున్న కాలంలో కూడా తెలంగాణలో కూడా ఎస్ఐఆర్ అమల్లో కానుంది. చూడండి, వాళ్ళే ఓటు చోరీ అన్నారు, వాళ్ళే దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. ఈరోజు వాళ్ళు మరి ఎన్రోల్ చేసినటువంటి దొంగ ఓట్లను రెక్టిఫై చేసి మరి ఈరోజు 96% మంది ప్రజలు వీళ్ళ ఓటులో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకొని భారతీయ జనతా పార్టీకి పట్టం కడితే ఈరోజు వాళ్ళ ఏడుపు ఏ రకంగా ఉందనంటే ఓటమిని జీర్ణించుకోలేక మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎస్ఐఆర్ ద్వారా మరి అనేక మంది మరి ఫ్రాడ్ ఓటర్స్ని, ఫేక్ ఓట్స్ని, మరి ఫేక్ ఓట్ ఎన్రోల్మెంట్ని అరికట్టడానికి మరి ప్రక్షాళన చేసి మరి వారు కోరుకున్నారు కదా ఓటు చోరీ అని వాళ్ళే అన్నారు. కాబట్టి మరి ప్రక్షాళన చేస్తే కూడా దాని మీద కూడా వాళ్ళు కామెంట్ చేయడం అంటే వారి వివక్షగా వదిలేస్తారు. అంటే తమిళనాడులో టీవీకే విజయ్ కూడా అనూహ్యంగా పుంజుకొని ఇప్పుడు అధికారం కూడా చేపట్టబోతుంది. ఎట్లా చూస్తారంటే ఒక యువకుడు సినీ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది కూడా తమిళనాడులో ఇదే విధంగా సీఎం అయిన పరిస్థితి. ఇండియా కూటమి అంటే ప్రజలు ఏళ్ళు అసహించుకుంటున్నారు. వాళ్ళు మహిళా బిల్లుకి వ్యతిరేకించి అనేకమైనటువంటి అరాచకాలు చేసి అవినీతికి పాల్పడ్డటువంటి ఇండియా కూటమిని ప్రజలు అసహించుకుంటూ అక్కడ ఆల్టర్నేటివ్ పార్టీని గెలిపించుకున్నారు. మరి అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ పుంజుకున్నది. మరి ఖచ్చితంగా ఈరోజు మరి ఇండియా కూటమికి వ్యతిరేకంగా గెలిచినటువంటి రేపు తమిళనాడులో కూడా భారతీయ జనతా పార్టీ వచ్చేసరికి గెలుస్తుంది. అంటే ఇప్పుడు ఒకవేళ విజయ్కి మద్దతు అవసరం ఉంటే ఏఐఏడీఎంకే మద్దతు ఇస్తుంది అనుకోవచ్చా బీజేపీ కూటమి? ఖచ్చితంగా అది ఎన్డీఏ కూటమి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అంటే బెంగాల్లో గెలిచిన విధంగానే తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటుతామని చెప్తున్నారు. ఏ విధంగా అయితే బెంగాల్ను కైవసం చేసుకున్నారో అదేవిధంగా తెలంగాణలో కూడా
క్షేత్రస్థాయిలో కూడా పనిచేసి రానున్న కాలంలో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యం అని చెప్పేసి కూడా బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎల్లెడ్ మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.